పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఆదికాండము 27వ అధ్యాయము. ఆదికాండము 27వ అధ్యాయం అండి. 33వ వచనాన్ని చదువుకుందాము. ఇస్సాకు మిక్కటముగా గడగడా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటి అన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడిన వాడాయను. చాలండి. ప్రభువునందు దేవుని ప్రియ విశ్వాసులారా, పునరుద్ధానపు దేవుని సన్నిధానమందు చేరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కనపరుచుట అనబడేది గొప్ప భాగ్యముగా ఎంచుకొని ఆయన దినము ఆయనకిచ్చుటకై ప్రభుని సహవాసములోనికి చేరిన దేవుని పిల్లలారా, చదవబడిన లేఖన భాగములో అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులు యాషావు, యాకోబు. ఇస్సాకు వృద్ధాప్యములో ఉన్న ఇస్సాకు ఇద్దరి బిడ్డలను కూడా, ఇద్దరు కుమారులను కూడా దీవించుట అనబడే సందర్భాన్ని మనము పరిశుద్ధ లేఖన భాగము ద్వారా చదువుకున్న వారమై ఉన్నాము. తండ్రి అయిన ఇస్సాకు తన కుమారుడి ఎడల ప్రేమ కలిగిన వాడై ఆ బిడ్డలను దీవించే విధానము, ఆ బిడ్డలను ప్రేమించిన విధానము, ఆ బిడ్డలను ఆశీర్వదించిన విధానము, ఆయన కనపరిచిన ప్రేమను చదవబడిన ఈ ఆదికాండము 27వ అధ్యాయములో మనము చూడగలము, చదువుకున్నాము. యాకోబు అనబడే కుమారుని దీవించాడు. యాషావు అనబడే కుమారుని కూడా తండ్రి దీవించిన వాడై ఉన్నాడు. అసలు అక్కడ జరిగిన రెండు సంఘటనలను మొదటిగా మనము చూద్దామండి. ఒకటి, ఇస్సాకు యాషావును దీవించాలని తలంతు కలిగిన వాడై ఉన్నాడు. అనగా ఆంతర్యముగా, అంతరంగముగా పొందవలసిన దీవెన తండ్రి ద్వారా ఇస్సాకు పొందేశాడు. అయితే బహిరంగముగా యాకోబు కూడా ఆ దీవెనను అందుకున్న వాడై ఉన్నాడు. యాకోబు కూడా ఆ ఆశీర్వాదమును పొందుకున్న వాడై ఉన్నాడు. కనుక ఈ సందర్భములో మనము జ్ఞాపకము తెచ్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఒక తండ్రి తన బిడ్డలను ఎలాగో ప్రేమిస్తున్నాడు అనబడేది అక్కడ 22వ అధ్యాయములో మనము బాగుగా చూడగలము. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ఏ తండ్రి అయినా తన బిడ్డలను, తన బిడ్డల ఎడల ప్రేమ కలిగిన వాడై ఉంటాడు. ప్రతి తండ్రి కూడా తన బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటాడు. గతించిన శుక్రవారం దినమయందు కూడా బిడ్డల బాధ్యత తల్లిదండ్రుల ఎడల ఏమిటి అనబడే వాక్యాన్ని మనము జ్ఞానము చేశాము. అయితే ఈ దినము అమృతమానం ఏమిటి అంటే, బిడ్డల ఎడల తండ్రి ప్రేమ ఎటువంటిది? దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో దేవుని వర్తమానం వినిచున్న వారులారా, ఈ బ్లూటూత్ ద్వారా దేవుని వర్తమానం వినిచున్న విశ్వాసులారా, తండ్రి ప్రేమను గూర్చి బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు, తండ్రి బిడ్డల ఎడల ఏ ప్రేమను కలిగి ఉంటాడు, బిడ్డల ఎడల తండ్రి ప్రేమ ఏ విధముగా ఉంటుందో, తండ్రి ఎడల బిడ్డ ప్రేమ ఏ విధముగా కలుపరుచుతాడు, బైబిల్ గ్రంథములో స్పష్టముగా మనకు కనబడుతున్నటువంటిది ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి బిడ్డలు లేనటువంటి వారే
తండ్రి ప్రేమను కనబడలేక అనగా బహిరంగముగా తండ్రి ప్రేమ బిడ్డలకు కనపడకపోవచ్చు గాక దేవుని సంగమా హృదయము నిండా ఆంతర్యము నిండా కూడా తండ్రి తన బిడ్డల ఎడల ప్రేమనే కలిగి ఉంటాడు. ప్రియులారా, ఏ తండ్రి అయినను కూడా ఏ బిడ్డ చెడిపోవాలని కానీ పాడైపోవాలని కానీ ఏ తండ్రి కోరుకోడు. ప్రియులారా, అదే విధముగా దేవుని సన్నిధిలో ఉన్న మన ఎడల కూడా మన పరలోకపు తండ్రి మరియు తండ్రి అనబడేవాడు శరీర రీతిగా ఎంత ప్రధానమో ఆత్మీయ తండ్రి కూడా అంత ప్రధానమైన వాడు. తన బిడ్డలమైన మనలను ఏనాడు ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ప్రతి విషయములోను ప్రతి సందర్భములోను ప్రతి సమయంలోనూ కూడా ఆయన మనలను ప్రేమించేవాడై ఉన్నాడు. ఆయన మనలను ప్రేమించే తండ్రి అయి ఉన్నాడు. ప్రార్థనలు చేసుకుంటాం. మనము ప్రార్థనలన్నీ ముగించిన తరువాత మనం చేసుకునే క్లుప్త ప్రార్థన అనబడేది మనకు ఉంటుంది. ఏమిటి ఆ ప్రార్థన అంటే పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకములో ఎవరున్నారు? మనకు ఒక తండ్రి ఉన్నాడు కనుక దేవుని సంగమా పరలోకములో ఉన్న తండ్రి భూలోకములో ఉన్న తన బిడ్డలను ఆయన ఎల్లప్పుడూ ప్రేమించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని సంగమా తండ్రి ఎలాగ ప్రేమిస్తాడు, తండ్రి విధానాలు ఎలాగుంటాయి, బిడ్డలను ఎప్పుడూ కూడా తండ్రి అర్థం చేసుకుంటాడండి. బిడ్డల మనస్సును ఎరిగిన వాడయ్యుండి ప్రతి తండ్రి కూడా బిడ్డకు ఏది అవసరమో బిడ్డలకు ఏది కొరత ఉన్నదో అన్నిటినీ కూడా సమకూర్చి సిద్ధపరుచు ఉంటున్నాడు తండ్రి. ప్రియులారా, తనకు ఉన్నా లేకపోయినా బిడ్డలు బాగుండాలి, బిడ్డలు సంతోషముగా ఉండాలి అని దేవుడు పరలోక సంబంధమైన తండ్రి ఏ విధముగా కోరుకుంటాడు పరలోకపు తండ్రి కూడా మనం చేసిన ప్రార్థనలు చూచారు. పరలోకమందున్న మా తండ్రి అనగా తండ్రిని పిలవగానే కుమారుడా అని కానీ బిడ్డలు పిలవగానే కుమార్తె అని కానీ వెంటనే మనకు ఆయన జవాబిచ్చేవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, పరలోకమందున్న మన తండ్రి తన బిడ్డలమైన మనలను ప్రేమిస్తున్న విశేషాలను బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాసిన వారై ఉన్నారు. ఒక తండ్రి బిడ్డను ఏ విధముగా ప్రేమిస్తాడు, ఆ ప్రేమ ఏ రీతిగా ఉంటుంది అనబడేది క్లుప్తముగా 2-3 విషయాలు మనము పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞానము చేసుకుందాము. ప్రియులారా, ఆది కాండము తండ్రి ప్రేమ బిడ్డల ఎడల ఎలా కనపరుస్తాడు అంటే ఏ విధముగా ఉంటుంది అంటే ఆది కాండము 31వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందామండి. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టి ఇట్లు చేసిదివి. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములు లాబాను అని ఒక తండ్రి ఇక్కడ మనకు కనబడుచున్నాడు. ప్రియులారా, లాబాను అనబడేటటువంటి ఒక తండ్రి ఇక్కడ కనబడుచున్నాడు. ఎవరితో ఆయనతో ఆయన మాట్లాడుతున్నాడు, లాబాను మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుచున్నాడు అంటే యాకోబు గారితో మాట్లాడుచున్నాడు. యాకోబు గారితో ఆయన మాట్లాడుచున్న వారై ఉన్నారు. ఏమని మాట్లాడుచున్నాడంటే యాకోబు అనబడేటటువంటి వాడు 20 సంవత్సరాలు లాబాను దగ్గర ఉద్యోగాన్ని చేశాడండి. ఏం చేశాడండమ్మా? ఉద్యోగం చేశాడు. అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసారా, అసలు ఆ లాబాను ఎవరు అంటే యాకోబుకు మేనమామ అవుతాడండి. ఏమవుతారండమ్మా? యాకోబు గారికి మేనమామ అవుతాడు, రెబెకా గారికి అన్నగారు అవుతాడు. అటువంటి లాబాను దగ్గర 20 సంవత్సరాలు అతడు అలాగే యాకోబు ఉద్యోగం చేసినటువంటి వాడై ఉన్నాడు. ఉద్యోగం చేసే అతడు ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేసి 20 సంవత్సరాలు పూర్తి కాబడినది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే యాకోబు తండ్రి ద్వారా దీవెన పొందిల్లాడు. ఎందువల్ల?
తండ్రి ద్వారా దీవెన పొంది వెళ్ళిన వాడై ఉన్నాడు. తండ్రి ద్వారా ఆశీర్వదించబడినటువంటి వాడై ఉన్నాడు. నువ్వు అడుగు పెట్టు చోటనెల్లను కూడా ఆ స్థలము దీవించబడును అనబడే వచనము కూడా మనము చూడగలమండి. అయితే యాకోబు ఎప్పుడైతే లాబాను ఇంటికి వెళ్ళాడు, మేనమావైన లాబాను ఇంటికి వెళ్ళినటువంటి వాడై ఉన్నాడు. అప్పుడు లాబాను కుటుంబము ఆశీర్వదించబడినది. లాబాను యొక్క మంద, గొర్రెల మంద ఆశీర్వదించబడ్డాయి. లాబాను యొక్క ఒంటెల మంద ఆశీర్వదించబడింది. పంటలు ఆశీర్వదించబడ్డాడు, పొలములు ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయాల్లో దీవించబడినటువంటి వాడై ఉన్నాడు లాబాను. ప్రియులారా, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి లాబాను వెళ్ళిన వాడై ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు 20 సంవత్సరాలు ఆ స్థలంలో ఉన్నాడు, 20 సంవత్సరాలు మేనమామ దగ్గర ఉన్నాడు, ఆ మేనమామ కుటుంబము ఆశీర్వదించబడిపోయినది ప్రియులారా. అయితే యాకోబు మనసు మరినది ప్రియులారా. యాకోబు తలంతో మరినది. ఏ కుటుంబానైతే విడిచి వచ్చాడు, ఏ కుటుంబంలో ఏ గ్రామానైతే విడిచిపెట్టి వచ్చాడు, ఆ కుటుంబానికి మళ్ళా వెళ్ళాలని తెలిసిన వాడై ఉండి, ఆలోచించిన వాడై ఉండి, మళ్ళా తిరుగు ప్రయాణములు వచ్చిన వాడు ఒక్కడే గాని వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే లాబాను బిడ్డలను తీసుకుని వెళుతున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? లాబాను బిడ్డలను మళ్ళా ఆయన గ్రామానికి తీసుకుపోతున్నాడు. లాబాను యొక్క సంతానమును ఆ గ్రామానికి తీసుకుపోతున్నాడు. అప్పుడు లాబాను ఒంటరి వాడైపోయాడు. ప్రియులారా, లాబాను ఒంటరి వాడైపోయాడు. బిడ్డలు తీసుకుపోతుంటే ఇప్పుడు బిడ్డలు ఏమయ్యారు? తండ్రికి దూరం అయ్యారు. బిడ్డలు ఏమయ్యారు? తండ్రికి వెడబాటయ్యారు. బిడ్డలు ఏమయ్యారంటే తండ్రికి దూరం అవడం వల్ల అది తట్టుకోలేనటువంటి స్థితిలో నుండి, అది ఆ మాటలు ఆ సందర్భాన్ని అతడు తట్టుకోలేక, ఆ బాధను భరించలేక, ఆ బిడ్డలు ఎడబాటును భరించలేనటువంటి స్థితి కలిగిన వాడయ్యుండి మాట్లాడుచున్న మాటను మనం లేఖన భాగం ద్వారా చదువుకున్నాము. బిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మనకి అర్థమైన భాష ఏమిటి అంటే, తండ్రి ప్రేమ బిడ్డల ఎలా ఉంటుందంటే ఎడబాటును భరించలేనటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం. ఎడబాటును భరించలేనంతటి ప్రేమ తండ్రి దగ్గర ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు తండ్రి ప్రేమ అనబడేది తన బిడ్డల ఎడల ఏ విధముగా ఉంటుందంటే ఎడబాటు అనగా దూరబాటు అనబడేటటువంటిది భరించలేనటువంటి స్థితిలో తండ్రి ప్రేమ ఉంటుంది ప్రియులారా. కనుక నా దేవుని సంగమా, నా దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వర్తమానం ఇచ్చినటువంటి వారారా, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు కూడా తండ్రి బిడ్డల ఎడల చూపే ప్రేమ ఏ విధముగా ఉంటుందంటే ఎడబాటు అనబడేటటువంటి దాన్ని సహించలేనటువంటిది, ఎడబాటు అనబడేటటువంటిది ఓర్చుకోలేనటువంటిది, ఎడబాటు అనబడేటటువంటిది భరించలేనటువంటి ప్రేమ తండ్రి ప్రేమ ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా దేవుని సంగమా, యేసునాథుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన గెత్సేమనే తోటలో బంధించబడినప్పుడు పేతురు, యోహాను, యాకోబులైనటువంటి వారు, తన శిష్యులైనటువంటి వారు తోటలో ఉన్నప్పుడు వారు దూరం అవుతున్నారు అనబడేటటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఎంతో ఎంతో కంగారు బాటు చెందిన వాడై ఉన్నాడు. ఆ దూరం అవుతున్న ఆ విధానాన్ని బట్టి దేవుడు భరించలేకపోయాడు. ఆ భరించలేని ప్రేమను బట్టి మళ్ళా ఏం చేస్తున్నారు నా బిడ్డలు అని మళ్ళా అక్కడికి వచ్చాడు. ఆ ప్రేమ చూచారా? నా కోసం కాదయ్యా, మీరు నశించిపోకుండా, మీరు పాడైపోకుండా, మీరు నాశనం అయిపోకుండా, నశింపచేసేటటువంటి శక్తులు తిరుగుతూ ఉంటుంటాయి కనుక వాటి బారి మీరు పడకుండా ఉండాలంటే మీరు ఎలా చేయాలి? ఎలా ప్రార్థన చేయమని చెప్పాడు? మెలుగుగా ఉండి అంటే బిడ్డల ఎడల తండ్రి చూచారు, నేను దూరం అవుతాను అంటే ఆయన తెలిసిపోయింది. ఆయన తెలుసు, నేను శిలువ మరణములు పొందుతాను, నేను పరలోకానికి ఆరోహణం అవుతాను. ఇప్పుడు బిడ్డలేమవుతారు? దూరం అవుతారు. ఆ బాధను భరించలేనటువంటి తండ్రి, మన తండ్రి, యెహోవా తండ్రి, పరిశుద్ధాత్ముడైన తండ్రి ఎలాగైతే ఆనాడు శిష్యుల దగ్గరికి వచ్చాడో ఈనాడు కూడా దేవుని సంఘములు, దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆరాధనలు కానీ, జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు రాకుండా దూరముగా ఉండే వారిని బట్టి ఆయన ఎంత ప్రేమ కలిగిన వారై ఉంటారంటే ఓర్చుకోలే ఆ ఎడబాటును ఆయన చూడలేనటువంటి విధంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్న వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని సంగమా, పునరుద్ధాన దినముయందు దేవుని వర్తమానం ఇచ్చిన వారు
మన తండ్రి ప్రేమ ఎటువంటిది అంటే ఎడబాటును ఓర్చుకోలేనటువంటి ప్రేమ మన తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారండి. 10 మంది కుష్ఠరోగులు బాగుపడినప్పుడు ఆయన దగ్గరికి తిరిగి వచ్చిన వాడు అక్కడే. వచ్చిన వాడు గురించి అడగడం లేదు. రాని తమ్మండుగురు ఎక్కడ చూచారా? దూరముగా ఉన్న ఆ తమ్మండుగురు దేవుడు అడుగుతున్నాడంటే కారణం ఏమిటి? తండ్రి ప్రేమ అటువంటిది. కారణం ఏమిటి అనగా తండ్రి ప్రేమ అటువంటిది కనుక తండ్రి రానటువంటి ఆ తమ్మండుగులు అడుగుతున్నారు. మిగిలిన తమ్మండుగులు ఎక్కడా అని అడిగాడు ప్రభు. అడిగాడా లేదా? అన్ని చదివించడానికి సమయం లేకనే చెప్పుకోవడం ఉంటున్నా. అయితే దేవుని సంగమా, ఈ దేవుడు నీవైనా నేనైనాలో కూడా దేవునికి దూరం అవుతున్న బట్టి, దేవుని విడుచుటను బట్టి, దేవుని సన్నిధిని విడుచుటను బట్టి దేవుడికి ఏమవుతుందంటే ఏమవుతుంది? ఏ మాత్రము కూడా ఆయన ఓర్చుకోలేరు. ఆ దూరము, ఆ ఎడబాటును భరించలేడు. నిజమే, లోకంలో ఉన్న కన్న తల్లిదండ్రులు కూడా తన బిడ్డలు దూరం అవుతున్నారంటే ఒక దినము ఒక సమయం బిడ్డ మాట్లాడకపోతే మనసు ఎంత గాయపడుతుంది. బయటికి కనపడదు, బయటికి చెప్పుకోలేరు, బయటికి కన్నీరు విడవకపోయే స్థితిలో ఉండొచ్చు కాక మనసంతా కూడా శరీరానికి వచ్చిన బలహీనత కన్నా అయ్యో నా బిడ్డ నాకు దూరం అవుతున్నాడే, అయ్యో నా బిడ్డ నాకు మాట్లాడడం లేదే, అయ్యో నా బిడ్డ అంటే ఈ స్థితిలో ఉండిపోయాడు అన్న విధానాన్ని బట్టి ఎంత బాధపడతామండి. ఒక పిల్లనే కాదు, ఒక స్త్రీ ఉండదనుకోండి, ఒక ఆడపిల్ల ఉంటుంది అనుకోండి. ఆ ఆడపిల్ల మన వివాహం చేసేసిన తర్వాత అత్తవారింటికి పంపించేసిన తర్వాత నా బరువు దిగిపోయిందని చేతులు చూపేసుకుంటామా? లేదే. ఏమని ఆలోచిస్తామండి? అయ్యో నా బిడ్డని ఇక్కడ ఆనుముత్యంగా పెంచుకున్నాము, ఒక దెబ్బన్నా వేయలేదు, ఒక పనన్నా చెప్పలేదు, ఈ బిడ్డను అక్కడ ఎలా ఉందో. ఒకవేళ నీ స్థితి ఇక్కడ ఒక కేజీ మెతుకులు పెట్టి నీ బిడ్డను పోషించవచ్చు కాక, అక్కడ ఒక 5 చేతులు పెట్టిన తర్వాత వాళ్ళు పరవణాలు తిని ఉండొచ్చు కాక, వాళ్ళు పరవణాలతో వాళ్ళు జీవించవచ్చు కాక, ఆ పరవణాలు తిన్నప్పటికీ కూడా ఇక్కడ గెంజి మెతుకులు ఇలా నోటి దగ్గరికి వచ్చేసరికి బిడ్డకి వస్తుందండి. తండ్రి ప్రేమ అటువంటిది. బిడ్డకి వస్తుంది. ఆ అన్నం మెతుకులు నోట్లోకి వెళ్ళేటప్పుడు అయ్యో నా బిడ్డ అన్నం తిన్నదంటావా, నా బిడ్డ భోజనం చేసిందంటావా అని తండ్రి ఆలోచించారు. బిడ్డ దూరంగా ఉంటుండే వాడి దగ్గర ఉండి తండ్రితో కూర్చునే తింటుంది కదా, తండ్రితో కూర్చునే తింటుంది కనుక అప్పుడు భయం అనిపించదు. దూరంగా ఉన్నప్పుడు నా బిడ్డ ఏ స్థితిలో ఉన్నదో, నా బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నదో, నా బిడ్డ ఏ స్థితి, ఏ కార్యములు, ఏ పని చేస్తుందో అనబడేటటువంటి ఎడబాటును బట్టి వచ్చేటటువంటి బాధ ఉంది. చూచారు, చాలా బాధ అండి. ఎవరికి వస్తుందంటే బిడ్డలను ప్రేమించే తండ్రికే ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. అయితే నా దేవుని సంగమా, ఇప్పుడు మన తండ్రి పరలోకములో ఉన్నాడు. మన తండ్రి పరలోకములో నుండి ఈ దినం మన దగ్గరికి దిగి వచ్చేసాడు. ఇక్కడ అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది రాలేకపోయారు, సన్నిధికి ఆరాధనకి రాలేకపోయారు. వారిని బట్టి దేవునికి ఏం కలుగుతుంది? వేదన, బాధ. ఇదేమిటి? నా సన్నిధికి, నా ఇంటికి నా బిడ్డలు రాలేకపోయారు. ఎందుకు వచ్చింది ఎడబాటు? వారికి లోకాన్ని ప్రేమిస్తున్నారా? లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నారా? లోక సంబంధమే నాకు కావాలి అని నేను దూరంగా పెట్టాను, నన్ను దూరంగా పెట్టారా అని దేవుడు ఆయనగా మనల్ని మాత్రం ప్రేమించడం విడవడండి. అయినా దూరం అవుతున్న బట్టి కూడా దూరమైన బిడ్డలు మళ్ళీ దరిచేర్చుకోవడానికి ఆయన ప్రేమించు దేవుడై ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తన తప్పు తెలుసుకొని తండ్రి నేను చేసింది తప్పే అని పందులు వేసే ఆ పొట్టును తింటున్న ఆ సమయంలో తండ్రి మనసు ఏమైపోయింది? అయ్యయ్యా నా బిడ్డను కడగండి, నా బిడ్డను శుద్ధి చేయండి, నా బిడ్డను శుద్ధి చేసి ఉంగరాన్ని పెట్టండి, మంచి బలిచిన కొవ్వు పట్టినటువంటి పశువుని వధించి నా బిడ్డకు ఆహారమును వడ్డించండి. అది తండ్రి ప్రేమ అండి. తండ్రి దగ్గరికి వచ్చిన ప్రేమ ఎన్ని అన్నాడు, ఎన్ని దూషించాడు, అన్నిటినీ కూడా విడిచిపెట్టేశాడు. నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడని హక్కుని చేర్చుకొని బిడ్డకు తీర్చవలసినవన్నీ తీర్చేశాడు. తండ్రి బాధ్యత అది. అందరూ ఉండరులేండి అటువంటి వారు, కానీ ఒక్కొక్క తండ్రి అందరూ తండ్రి అటువంటి వారే. కానీ మనసును బాధపరిచే బిడ్డలను బట్టి, మనసును తీరించే బిడ్డలను బట్టి కొంచెం ఇబ్బందులు. కానీ అందరినీ దేవుడు ఏమంటాడంటే ప్రేమ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే మన దేవుడు ప్రేమామయుడు కనుక, మన తండ్రి మనం అలా ప్రేమిస్తున్నాడు కనుక మన బిడ్డలు మనము కూడా అలాగే ప్రేమించుకోవాలి. ఇవాళ ఒక దానము మనమందరూ ఒక తండ్రి చేతులు పెరిగిన వారిని. లోక సంబంధంగా ఇవాళ వయసు వచ్చి మనకి బిడ్డలు పుట్టుండొచ్చు కాక మనమందరం చిన్న ప్రాయం నుండి కూడా తండ్రి ప్రేమలో పెరిగిన వారమే, తండ్రి అడుగుజాడలు నడిచిన వారమే, తండ్రి చూపిన ప్రేమకు మనమందరము పాత్రలము కాబడిన వారమే. ఇవాళ ఆనాడు మన తండ్రి ప్రేమ మనం పొందినట్లుగా ఈనాడు మన బిడ్డలు మన ప్రేమ పొందాలి.
ఆ విధమైన ప్రేమను మనం చూపాలి. ఆ చూపే ప్రేమ ఏ విధముగా ఉంటుందో తండ్రి ప్రేమ పరిశుద్ధ గ్రంథం ద్వారా స్పష్టంగా నేను లేఖన భాగంతో సహా నేను మీకు చూపించిన వాడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం. కొడుకులపై తండ్రి చాలి బడు విధముగా భక్తి బడు విధముగా భక్తి పరుల ఎడల చాలి తన భక్తి పరుల ఎడల చాలి పరుల దేవుడు ఆటముచే దేవ సంస్కృతి లాభాలు అనగా యాకోబు మేనమామ అదే తట్టుకోలేకపోయాడు. బిడ్డలు ఎడబాడుతుంటే, బిడ్డలు దూరం అవుతుంటుంటే, బిడ్డలు ఆ తండ్రిని విడిచి వెళ్ళిపోతుంటుంటే అదే బాధపడ్డాడు ప్రియులారా, అదే కన్నీరు కార్చాడు ప్రియులారా, అదే వ్యాధులు చెందాడు ప్రియులారా. ఆ మాటను మనం లేఖన భాగం ద్వారా చదువుకున్నాం. తండ్రి ప్రేమ ఆ విధముగా ఉంటుంది అనబడే మాటగా నేను చూపించిన వాడైనా అది మొదటిది అండి. భరించలేని ప్రేమ మొదటిది. రెండవదిగా చూద్దాం. అదే ఆది కాండం అండి 37వ అధ్యాయము. ఆది కాండము 37వ అధ్యాయము 35వ వచనం అండి. అతని కుమారులను అతని కుమార్తెలను అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, చదవబడిన లేఖన భాగములో మరొక తండ్రి కనబడుచున్నాడు. ఆయన పేరు ఏమిటి అనగా యాకోబు. యాకోబు గారికి ఎంతమంది కుమారులండి అమ్మా? 12 మంది కుమారులు. 12 మందిలో యాకోబు కుమారుడు ఒక కుమారుడు యోసేపు. ఆయన ఎన్నోవాడు? 11వ వాడు యోసేపు అనబడే కుమారుడు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యోసేపు గారి యొక్క తల్లి పేరేమిటి? రాహేలు గారు. ఎవరండమ్మా? రాహేలు గారు. అంటే దేవుని యందు ప్రియమైన విశ్వాసులారా, యోసేపు తండ్రి ఎక్కువగా ప్రేమించేవాడు. ఎవరండి? యాకోబు గారిని యోసేపు గారు అందరి కుమారుల కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు కనుక మంచి అంగీ కుట్టించాడు ప్రేమతో కుమారుడికు. ఎందుకు అంతగా ప్రేమించేవాడు అంటారు అమ్మా? ఎందుకు అంతగా ప్రేమించేవాడు అంటే ఆ రాహేలు అందగత్తె. ఎవరండమ్మా? రాహేలు సుందరమైన స్త్రీ. ఆ రూపము కుమారుడు వచ్చేసింది. అనగా తల్లి రూపము బిడ్డలకు వచ్చింది. ఆ రూపాన్ని చూచి చాలా ముచ్చడించేవాడు యాకోబు. ఆ బిడ్డలో ఉన్న అందాన్ని చూచి. అదే కారణము కాదు ప్రియులారా, యాకోబు అనగా తండ్రి ఏది చెబితే అదే చేసేవాడు. తండ్రి చెప్పిన దానికి ఏమాత్రం ఎదురు చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఏ తండ్రి అయినా ప్రయోజనం వల్ల కొడుకుంటారు కనుక ఇది చేయబడి చేసేవారు. అన్నలైనటువంటి వారికి అన్నలైన వారు అక్కడ ఉన్నారబ్బాయి, అన్నల దగ్గరికి నేను ఏం పట్టుకెళ్ళాలి? ఆహారం పెట్టుకెళ్ళమన్నారు. పట్టుకెళ్ళాడు. అప్పలు పెట్టుకెళ్ళమన్నారు. పట్టుకెళ్ళాడా లేదా? పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే వెళ్తే అంగీ వేసుకెళ్ళాడు. ఆ తండ్రి ప్రేమించిన అంగిని అతడు వేసుకుని వెళ్ళిన వాడై ఉన్నాడు. వేసుకుని వెళితే తేరా అన్నల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అంగీని చూచి తండ్రి ఆ బిడ్డ మీద చూపించిన ప్రేమను చూచి వారవలేకపోయాడు. ఎవరండి? అన్నగారులైన వారు వారవలేకపోయాడు. వారవలేక ఏం చేశారు? చితక కొట్టి రక్తాలు వచ్చే వరకు కొట్టి గోతులో పడేశారు. ఎక్కడ పడేశారమ్మా? గోతులో పడవేసి ఆ విదేశీ వారికి వ్యాపారస్తులకు ఆ తమ్ముడిని అమ్మివేశారు. అమ్మివేసి వస్తూ ఆయన కట్టుకున్న అంగి రక్తములో బ్లడ్ ముంచి తీసుకువచ్చి తండ్రికి చూపిస్తారు. అయ్యా, ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు. పక్షులు ఏంటంటారు? ఆ జంతువులు తినేసాయి. ఆ తినేసాయి కనుక ఇదిగో ఈ వస్త్రమే మిగిలింది. నేను జాగ్రత్తగా తెచ్చో నీకు చూపిస్తానని అంటాడు. అప్పుడు
ఆ తండ్రి మనసు కదిలిపోయింది. ఆ తండ్రి మనసు వ్యాధులకు గురైనది. ఆ తండ్రి మనసు కన్నీటికి గురైపోయినదే. ప్రియులారా, ఎంత వేదన! నచ్చిన కుమారుడు, ప్రేమించే కుమారుడు, మాటకు ఎదురు చెప్పని కుమారుడు, మాటకు లోబడిన కుమారుడు, అటువంటి కుమారుడు చనిపోయాడన్న వార్త తెలియగానే ఆ తండ్రి మనసు కదిలిపోయింది. ప్రియులారా, ఎంతమంది వచ్చి ఓదార్స్తున్నారు. చదువుకున్నాం, మనము అదే చదువుకున్నాము. ఎంతో మంది వచ్చి ఓదార్స్తున్నారు. పోలే, మరి ఎలాగో పోయాడు కనుక ఇంకెంతమంది ఉన్నారు నీకు? ఇంకా 11 మంది ఉన్నారు కదా, పర్వాలేదులే అని ఓదార్స్తున్నారు. ఏ ఓదార్పు కూడా కన్నీరు ఆగడం లేదు. ప్రియులారా, అంటే ఇప్పుడు బిడ్డల ఎడల తండ్రి ప్రేమ ఎటువంటిదండి? కన్నీరు రాల్చే ప్రేమ. ఎవరికి స్తోత్రం! ఎటువంటిదండి? బిడ్డల కొరకు కన్నీరు విడిచే తండ్రి, బిడ్డల బాబు కొరకు వ్యాధుల చెందిన తండ్రి, బిడ్డ కనపడకపోయేసరికి చనిపోయాడని వార్త తెలియగానే దుఃఖపడినటువంటి తండ్రి. అటువంటి తండ్రి వేదన, అటువంటి తండ్రి కన్నీరు దేనికి సూచనగా కనబడుతుందండి? బిడ్డ మీద ఉన్న ప్రేమకు సూచనగా కనబడుతున్నది. ప్రతి తండ్రి కూడా తమ తమ బిడ్డలను ఆ విధముగానే ప్రేమించే వారై ఉన్నారు. అయితే మన తండ్రి, మన పరలోకపు తండ్రి కూడా నీ బాబు కొరకు, నా బాబు కొరకు ఆయన రక్తమును చిందించినాడు. ఈ హలోక తండ్రి కన్నీరు కాలిస్తే పరలోకపు తండ్రి రక్తాన్నే కాల్చేస్తాడండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! ఒక తండ్రి తల్లి మరిచిన, తండ్రి విడిచిన విడవలన్న దేవుడు. తండ్రి అయితే కన్నీరే కాల్చాడు ఇక్కడ యాకోబు. కానీ పరలోకపు తండ్రి నీ కొరకు, నా కొరకు రక్తాన్నే కన్నీటిగా కాల్చి వేశాడు. ప్రియులారా, అంత ప్రేమ తన బిడ్డలమైన మన ఎడల, అంత ప్రేమ తన బిడ్డలమైన మన ఎడల చూపుతున్న వాడై ఉన్నాడు. కనుక దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నవారు లారా, తన బిడ్డల మీద తండ్రికి ఉన్న రెండవ ప్రేమ విధానం ఏమిటి అంటే కన్నీరు. దేవునికి స్తోత్రం! కన్నీరు కార్చిట ద్వారా ప్రేమను మన మీద చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని సంగమా, దేవుని బిడ్డల కొరకు ఆయన నిత్యము కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు. ఆయన ఏకాంత స్థలంలోనికి వెళ్ళాడు. మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకొరకు కన్నీరు విడుస్తున్నాడు? ఏ వ్యాధుల బట్టి కన్నీరు కలుస్తున్నాడు? అసలు ఆయన వ్యాధి ఏమిటి? ఆయన బాధ ఏమిటి? ఆయన కన్నీరు కాల్చడానికి కారణం ఏమిటంటే ఒకటి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆయన ఏకాంత స్థలంలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పగలంతా సువార్త చేసేవాడు. పగలంతా సువార్త చేసేవాడు. పగటి కాలం అంతయు కూడా అనేకమైన ప్రాంతాలు తిరిగేవాడు. ఇప్పుడంటే వాహనాలు ఉన్నాయి, అప్పుడు కాళ్ళు నడకనే తిరిగేవాడు. అయితే ఆ కాళ్ళు నడకనే తిరిగినటువంటి అతడు, ఆయన దేవుడే మన సాయంకాల సమయంలో మోకాళ్ళ మీదకి వెళ్ళేవాడు. అక్కడ కాళ్ళు కనబడుతున్నాయి, ఇక్కడ కాళ్ళు కనబడుతున్నాయి. దేనికి విశ్రాంతిని ఇచ్చేవాడు కాదు దేవుడు. ఎవరు గృహాన్ని దర్శించారో వారి విషయమై ప్రార్థన చేసేవారు. మన జనకుడు దేవదాసయ్య గారు కూడా అంతే. పగటి కాలంలో సువార్తన ప్రకటన చేసి ఏకాంత స్థలంలోనికి వెళ్ళి సూదికోట మీదకి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. ప్రార్థనాపరుడిగా మన జనకుడు దేవదాసయ్య గారు కూడా ఏకాంతముగా ప్రార్థన చేసేవారు. ఇంకా లోకం మారాలి, లోక ప్రజలు మారాలి, వ్యాప్తి చెందాలి, వృద్ధి చెందాలి, దేవుడు తెలుసుకోవాలి అనబడేటటువంటి విధానముగా కన్నీరు కాల్చేవాడు. ఎవరైనా చిన్న పాపము చేస్తే పాపము చేసేవాడి కన్నా ఎక్కువ కన్నీరు దేవదాసయ్య గారు కాల్చేవాడట. అయ్యో, తెలుసా, తెలియక చేస్తున్నాడా ఈ పాపము? ఈ పాపములు క్షమించబడవే, తెలిసి చేస్తే క్షమించబడవే, తెలియక చేస్తే క్షమించబడతాయి. కానీ తెలియని పాపం క్షమించబడుతుంది, కానీ తెలిసి చేస్తే పాపం క్షమించబడవే అనే వేదనతో దేవదాసయ్య గారి కన్నీరు కాల్చారు. ఆ కన్నీటి ప్రతిఫలమే ఈ దినము బైబిల్ విశ్వ ప్రపంచ వ్యాప్తముగా వ్యాప్తి చెందడానికి కారణమైంది. ఆనాడు గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చుల ద్వారానే ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ప్రతి జనాంగము కూడా క్రైస్తవ జనాంగముగా మారిపోయేది. 100కి అలాగే 100కి 80% దేవుణ్ణి ఆరాధించే వారే కనబడుతున్నాడు. ఈనాడు ఈ ఆదివారం దినమందు అనేక గ్రామానికి ఒక దేవాలయం కాదు, 5-6 దేవాలయాల్లో దేవునికి ఆరాధన జరుగుతుందంటే ఆనాడు దేవుడు కాల్చిన కన్నీరే. ఒక దేవాలయం ఉండడమే కష్టం ఆ కాలంలో.
ఒక కుటుంబము మాత్రమే కష్టము. ఈనాడు ప్రపంచవ్యాప్తముగా ప్రతి గ్రామంలో 1-2 అన్న దేవాలయాలు లేవు, 5-6 దేవాలయాల దేవుడు ఆరాధించబడుతున్నారంటే ఆనాడు దేవుడు కాల్చిన కన్నీరే ప్రియులారా. దేవుని స్తోత్రం. మనం కోరుకునేది అదే. మన బిడ్డలైనటువంటి వారు, మన బిడ్డే కాదు వారి బిడ్డలు కూడా ప్రయోజకులు కాబడాలని, వారి బిడ్డలు కూడా ప్రయోజనం కాబడాలని మనం ఎంత కన్నీరు కాలుస్తామో ప్రియుల దేవుని దగ్గర. అసరా కాల్చరా, అసరా కాల్చరా చెప్పండి. కలుస్తామా కలుస్తామా? కలుస్తాము. నా బిడ్డలు వారి బిడ్డలు, వారి బిడ్డలు కూడా నా బిడ్డను ఎలా ప్రయోజనం చూశాను, వారి బిడ్డలు వారు కూడా ప్రయోజన స్థానంలో చూడాలి అనబడే ఆశ ప్రతి తండ్రిలోనూ ఉంటుంది, ప్రతి తల్లిలోనూ ఉంటుందని ఈ వాక్య సేవకునిగా నేను మీకు మనవి చేయించున్నాను. అంటే రెండవదిగా దేవుని ప్రేమ అనగా దేవుని యందు సన్నిధిలో ఉన్న మన ఆయన ప్రేమ ఎటువంటిది అంటే, ఒకటి వెడబాటుని తట్టుకోలేనటువంటి ప్రేమ, రెండు కన్నీటి ప్రేమ అనగా నీ బాగు నా బాగు కొరకు కన్నీరు కాల్చుట, అది ప్రేమ. ఇక మూడవదిగా చూపించేస్తాను ప్రియులారా, దేవుడు ఇంకొకసారి కన్నీరు కాల్చాడు. మరియా మార్త సమాధి దగ్గర ఉన్నారు. మరియా మార్త సమాధి దగ్గర ఉన్నారు. ఎవరి సమాధి అంటే లాజరు. ఆయన సమాధి చేయబడ్డాడు. ప్రభు రావడం లేట్ అయింది, వచ్చాడు. వచ్చి అక్కడ ప్రభు కన్నీరు కార్చెను అని రాయబడి ఉంది చూడండి లేఖనంలో. ప్రభు అక్కడ కన్నీరు కార్చెను అనే లేఖనం చెబుతుంది. ఎందుకు కార్చాడు దేవుడు కన్నీరు? అమ్మా ఎందుకు కార్చవలసి వచ్చింది ప్రభువు సమాధి యొక్క కన్నీరు? చెప్పండి ఒక్కసారి చెప్పండి. ఎందుకు కార్చవలసి వచ్చింది? లాజరు చచ్చిపోయాడు బాబు అని కార్చాడా? నాతో ఉన్నవాడు నన్ను ప్రేమించిన వాడు చనిపోయాడు అని కార్చాడా? 3 దినాల దాకా రాలేకపోయాడే అని కార్చాడా? చెప్పాలి త్వరగా. కాదు కాదు. ఎందుకు కార్చాడంటే అక్కడ ఉన్న లాజరు సహోదరులు ఇద్దరు కూడా కన్నీరు కార్చుటను బట్టి దేవుడు కన్నీరు కార్చాడు. ఎందుకు కార్చాడంటే ఆ స్త్రీలిద్దరూ కూడా మరియా మార్త కన్నీరు పెట్టడం చూసి దేవుడు కన్నీరు కార్చాడు. ఎందుకు? దానికి అర్థం ఏమిటంటే, దాని ఆంతర్యం ఏమిటంటే, అసలు నేను వస్తానని తెలుసు, నేను వచ్చానని తెలుసు, నేను వచ్చినను కూడా వారు కన్నీరు కాల్చున్నారంటే ఏం లేదు వాళ్ళు కదా, అది దేవుడి కన్నీరు కార్చాడు. ఈనాడు విశ్వాస జీవితం కూడా అలాగే తయారైంది ప్రియులారా. విశ్వాసం అనే చెప్పుకునే వారు కూడా బలమైన విశ్వాసం అని, విశ్వాసం కుటుంబం అని, పుట్టి క్రైస్తవం అని చెప్పుకునే వారు కూడా దేవుని కన్నీరు కార్చులాగా చేస్తున్నారు. దేవునికి వ్యాధులకు గురి చేస్తున్నారు. దేవుడు కన్నీరు రాజులాగా చేస్తున్నారు. దేవుని కార్యాలు ఆనాడు సిలువలో వేయబడిన కార్యాల కంటే ఘోరమైన కార్యాలు దేవుని దేహానికి చేస్తున్నారు. దేవుని మనసుకు గాయపరుస్తూ వ్యాధులకు గురి చేస్తున్నారు. కారణం ఏమిటంటే అవిశ్వాసాన్ని బట్టి. నేను విశ్వాసి అనబడేటటువంటి చెప్పుకునే వారే అవిశ్వాసానికి గురైపోతున్నారు. విశ్వాసంలోని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నారు. బలపరచబడ్డావు, దేవుని ద్వారా దీవించబడ్డావు, దేవుని ద్వారా ఇప్పుడు దాకా బ్రతకగలిగావు, దేవుని ద్వారా నీకు బిడ్డలు చూసి చూడగలిగావు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలంటే ఆడెవడో కోటేశ్వరుడు అవ్వాలి, నేను కోటేశ్వరుడు అయిపోవాలి. ఆడెవడో కారు కొనుక్కున్నాను, నేను కారు కొనేసుకోవాలి. వాడెవడో బైక్ కొనుక్కున్నాను, నేను బైక్ కొనేసుకోవాలి. అలా విశ్వాసిగా ఉండవలసిన లక్షణం అలా ఏమిటంటే, నువ్వు రక్షించబడ్డావు, నీతో వారికి ఒక ఆత్మ రక్షించబడాలి. నువ్వు వెలిగించబడ్డావు, నీతో వారికి జ్యోతి వెలిగించబడాలి. అది కోరిక తప్ప ఎవడో తెలిస్తే మనకి ఎందుకండి? వాడు దేవుడు ఇచ్చాడండి. అడుగు, దేవా ప్రభువా నన్ను నా బిడ్డ ప్రయోజనం చేయి. ఆ విశ్వాసం ఉండాలి తప్ప నువ్వు వెళ్ళావు, నువ్వు చేసావు, అది నువ్వు బలపరచబడిపోయి అది విశ్వాసపడవలసిన లక్షణం కాదు. అది సాతానికి స్థానం ఇచ్చిన వారిని ఎక్కువ. కాబట్టి నా ప్రియ సహోదరులారా, అవిశ్వాసాన్ని బట్టి దేవునికి కన్నీరు పుట్టించకండి, దేవునికి ఆయన గాయాలు రేపకండి. ఎందుకంటే ఆయన ఏడ్చుట మనకు అది మంచి ఆశీర్వాదం ఏమీ కాదు. ఆయన బాధ పెట్టుట మన మంచి ఆశీర్వాదము కాదు. నువ్వు దేవుని సంఘానికి, దేవుని సన్నిధికి దూరం అవుతే ఆయన బాధపడుతుంట, ఆయన కన్నీరు కార్చుట, అది మన కుటుంబానికి శ్రేయస్సు కాదు. నీ కన్న తండ్రిని, నీ తల్లిదండ్రులను నువ్వు బాధ పెట్టి వ్యాధులకు గురి చేయుట, అది నీకు మేలు కాదు. కావున నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో కూడి ఉన్నవారులారా, ఇదిగో ఈ దినము నీ తండ్రి అనగా పరలోకము తండ్రి నీ ఎడల చూపే ప్రేమ
అన్నిటికంటే మించిన ప్రేమ. దేవునికి స్తోత్ర. ఇక మూడవదిగా చూపించేస్తాడు ప్రియారా, సమూయేలు రెండవ గ్రంథము తల్లి 18వ అధ్యాయము 5వ వచనం తల్లి. అప్పుడు రాజు అవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబషాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, చదవబడిన లేఖన భాగంలో మరొక తండ్రి కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే దావీదు గారు. దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా, దావీదు గొప్ప ప్రేమమైన బిడ్డలైన చాలా ప్రేమ కలిగిన వాడు. అసలు దావీదుకి ఎంతమంది బిడ్డలు చెప్పండి? దావీదుకి ఎంతమంది కుమారులు అంటే 18 మంది బిడ్డలండి. దావీదు సంతానం ఎంతమంది అంటే 18 మంది. అందులో పెద్దవాడు అబషాలోము. ఆ కుమారుడు అందరిలో పెద్దవాడు, చాలా అందమైన వాడు, గొప్ప యుద్ధశూరుడు, మంచి బలము కలిగిన వాడు, మంచి జ్ఞాన ఆలోచన కలిగిన వాడు, సైన్యాన్ని నడిపగలిగే శక్తి కలిగిన వాడు. అటువంటి కుమారుడుకు తండ్రి మీద ఎదురు తిరగాలనేటువంటి సంకల్పం వచ్చిందండి. చాలా బాగా ప్రేమించేవాడు. తండ్రి ఏనాడు బిడ్డను దూరం పెట్టలేదు. కానీ ఒకటే ఒక కారణము ఏమిటి అంటే, వృద్ధాప్యము వచ్చిన దావీదు ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. ఏ సింహాసనం? దేవుడు ఏర్పాటు చేసిన రాజసింహాసనం మీద పరిపాలన చేయుచున్నాడు దావీదు. ఆ పరిపాలన చేయుచున్న ఆ సమయమందు, పరిపాలన చేయుచున్న ఆ గడియలందు కుమారుడైనటువంటి పెద్దవాడు ఈర్ష్య కలిగినది. అయ్యా, నువ్వు దిగుపో, అధికారం దిగుపో, కుమారుడిగా వారసుడిగా నాకు వస్తుంది, ఆ సింహాసనం నేనెక్కుతాను అన్నాడు. కుదరదు నాయన, అది నా దేవుడు నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ స్థితి నా దేవుడు నాకు ఇచ్చాడు, ఈ పరిస్థితి నా దేవుడు నాకు ఇచ్చాడు, ఈ అధికారము దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు దిగిపోమంటే అప్పుడు దిగిపోతాను. అప్పుడు నువ్వు చేస్తావో, నీ తమ్ముడు చేస్తావో చేసుకున్నాడు. అప్పుడు వారు నేను దగ్గర అన్నాడు. అయితే పెద్ద కుమారుడి కోపం రగిలింది. ఎండానా తండ్రి నా మాట అన్నట్లుగా కోపం రగులుతున్న బట్టి ఏం చేశాడంటే, తండ్రి మీద యుద్ధానికి అతనికి అనుకూలమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని తండ్రి మీద యుద్ధాన్ని ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన సమయంలో 3 వ్యక్తుల పేరు మీరు చదివారు. మరొకసారి చదువుతండి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని, ఆ 3 కూడా దావీదు సైన్యంలో ప్రధానమైనటువంటి వారు. యుద్ధానికి సిద్ధం చేయాలన్నా, ఏ ప్రాంతంలో యుద్ధం చేయాలన్నా, ఆయుధాలు సమకూర్చాలన్నా, అందరూ కూడా ప్రధానమైన సైనికులు వారు 3 కూడా. ఆ 3కి ఈ వార్త తెలిసింది. ఏమని? తండ్రి మీద కుమారుడు తిరగబడుతున్నాడని. వెంటనే దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి 3 వచ్చి, ఇలా నీ బిడ్డల్లో నీ కుమారుడు, నీకున్న బిడ్డల్లో ప్రథమైన కుమారుడు, పెద్దవాడైనటువంటి వాడు నీ మీద యుద్ధాన్ని ప్రకటన చేస్తాడయ్యా రాజు, ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగినప్పుడు ఆ వార్త వినపడినప్పుడు ఎక్కడున్నాడంటే, దావీదు సింహాసనం మీద ఉన్నాడు, రాజవస్త్రాలతో ఉన్నాడు, రాజ కిరీటంతో ఉన్నాడు, రాజ అలంకరణతో ఉన్నాడు, న్యాయపీఠం మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు నీ కుమారుడు నన్ను దిగిపోమంటున్నాడు, దిగకపోతే ఇలాగా చేస్తానంటున్నాడు, యుద్ధం చేస్తానంటున్నాడు, ఏం చేయమంటావు? ఆ కుమారుడు యుద్ధానికి వస్తే వీళ్ళు యుద్ధం చేయండి. రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు కూడా అక్కడ దావీదు ఏమన్నాడంటే, యుద్ధం చేయండి. అది నా కుమారుడా, అతను విదేశీయుడా, అది మన శత్రువా అని చూడకండి, ఎవరైనా సరే మీరు వెళ్ళి యుద్ధం చేయండి అన్నారు. అని తర్వాత కొంచెం వాళ్ళు యుద్ధ పరికరాలు ఎన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళా అన్నారు. మళ్ళా అయ్యా రాజు వెళ్తున్నామండి, ఏం చేయమంటారు? ఒకవేళ నీ కుమారుడు మా చేతులకు చిక్కితే చంపేయమంటారా అని అడిగారు. చంపేయండి, మీ చేతిలో నా కుమారుడైనా సరే చిక్కితే చంపేయండి అన్నాడు దావీదు.
తండ్రి అన్నాడు. ఎక్కడ కూర్చున్నాడు దావీదు? సింహాసనం మీద, న్యాయపీఠం మీద కూర్చున్నాడు, అధికారంలో కూర్చున్నాడు. కూర్చున్న ఆ మాట అన్నాడు. సరే, తండ్రి చంపేయమన్నాడు కనుక, అంటే ఎద్దు శూరులలో ఇతని సైన్యం ఎక్కువ, దావీదు సైన్యము అది కొంచెం మందిగా ఉన్నారు. ఇది పెరుగుతాడు, చంపేయమన్నాడు కానీ చంపేద్దాం అని సిద్ధపడుతున్నారు. వెళ్ళిపోతున్నారు, గవిని దాటపోతున్నారు. ఇలాగ దావీదు సింహాసనం మీద నుండి దిగాడు, కిరీటాన్ని తీసి ప్రక్కన పెట్టాడు, రాజవస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టాడు, పిలిచి అంటున్న మాటను మన లేఖనం ద్వారా చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఏమని చదువుకున్నామంటే, అప్పుడు రాజు నా నిమిత్తమై ఎవడునైనా అబ్షాలోమును దయచూపు. దేవునికి స్తోత్ర. ఏం చెప్పాలన్నాడు అంటే, తండ్రి ప్రేమ ఏ విధముగా ఉందంటే ఇక్కడ బిడ్డను కాపాడే విధానం అక్కడ కనబడుతుంది. ఎలా కనబడుతుందంటమ్మా? తన బిడ్డను కాపాడుకునే విధానము. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఇది దేవుని సింహాసనము, ఇక్కడ అన్యాయం పనిచేయదు ప్రియులారా. కానీ తండ్రి మనసు ఎటువంటిదంటే, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో బిడ్డ ఉన్నా, ఎంత ఘోరమైన పనులు తల్లిదండ్రులు చేసినా, ఎంతో తండ్రినే యుద్ధం చేస్తానన్నాడంటే అది ఎంత ఘోరమైన వాడు అయినను కూడా దావీదు అనగా తండ్రి మనసు ఎలా ఉంది చూచాడా? బిడ్డను కాపాడు. సింహాసనం కుటుంబం న్యాయం తప్పకూడదు. అప్పుడు చెప్పేమన్నాడు, కానీ మనసు ఏముంది? బాధ, వేదన, దుఃఖము. ఈ బాధ వేదన బట్టి ఏమంటున్నాడంటే, ఇవన్నిటిని ప్రక్కన పెట్టి బయటకు వచ్చి అక్కడ గౌరి దాడుతున్న వారిని పిలిచి, అయ్యా నా బిడ్డ పైన చాలి చూపండి అయ్యా అంటే, అక్కడ అర్థమైన భావం ఏమిటంటే, బిడ్డను కాపాడుకునే విధానము తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ, యేసుని ప్రేమ, అది యవ్వను కొలువలేనిది, భువియందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని సంగమా, నీ తండ్రి అయిన దేవుని ప్రేమ ఏ విధముగా ఉన్నదో ఒకసారి చూడండి. చనిపోవడానికైనా తండ్రి సిద్ధపడ్డాడు, కానీ తన బిడ్డలు చనిపోవడానికి ఆయన ఇష్టపడలేదండి. ఎంత భారమైన నేనే మోస్తాను కానీ, నా బిడ్డల భారము నేనే మోస్తాను కానీ, భారము వారికి భారము కాకూడదని భారములన్నిటినీ కూడా ఆయన పుస్తకం దాని మీద వేసుకున్నాడు. వ్యాధి భారము, శిక్ష భారము, పాప భారం, ఈ భారాలన్నిటినీ కూడా ఆయన పుస్తకం దాని మీద వేసుకొని ఆయన మనను భరించినటువంటి వాడై ఉన్నాడు. అయ్యా, అమ్మా, భయపడుతున్నావా? నిన్ను చదువుతున్నావా? నిన్ను ప్రేమించేవారు ఎన్నుకుంటున్నావా? లోకంలో నీ బంధువులు నీకు దూరము కావచ్చుగాక, లోకంలో నీ స్నేహితులు నీకు దూరముగా కావచ్చుగాక, నీ ద్వారా సహాయం పొందిన వారే నీకు దూరము ఉండొచ్చుగాక, కానీ దేవుడు మాత్రం నీకు దూరము కాడు. ఆయన నిన్ను ప్రేమించు వాడై ఉన్నాడు. తండ్రి ప్రేమ గొప్పదైనది ప్రియులారా. క్లుప్తంగా 2-3 మాటలు చదివించి క్లుప్తంగా ముగించుకుందాం. మార్కు సువార్త 3వదిగా తండ్రి ప్రేమ ఎటువంటిది అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. తల్లి ఆయన సముద్ర తీరమునుండగా అధికారులలో వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి చాలండి. దేవునికి స్తోత్రం. ఈ కథ అంతయు మనకు తెలుసండి. అంటే తండ్రి ప్రేమ ఎటువంటిది అంటే, ఇక 4వదిగా చూసినట్లయితే బిడ్డల ఆరోగ్యం కొరకు ఆరాటపడే ప్రేమ. ఎటువంటిదంటమ్మా? మంచాల పడింది కుమార్తె, అది ఎలాగో బాగుపడుతుందో, ఎవరి ద్వారా బాగుపడుతుందో, ఎంతో మంది వైద్యులు తీసుకొచ్చాడు. ఆ కాలంలో ఎంతో మంది మాంత్రికులు తీసుకొచ్చాడు. ఎంతమందిని తీసుకువచ్చినా ఆ బిడ్డ బాగుపడలేదు.
యేసు ప్రభు ద్వారా స్వస్థత ఉన్నది. యేసు ప్రభు రోగులను స్వస్థపరుస్తాడు అనబడే వార్త ఆడికి చేసినప్పుడు వెంటనే అతనికి ఉన్న అధికారాన్ని పక్కన పెట్టి వేసి దేవుని కాళ్ళ మీద పడి ఏడ్చాడండి. ఎందుకంటే ఆ బిడ్డ చనిపోకూడదు, ఆ బిడ్డ బ్రతకాలి, నిరాశలోనికి పోకూడదు అనబడేటటువంటి తలంపు కలిగిన తండ్రి దేవుని కాళ్ళను పట్టుకొని బ్రతిమలాడాడు. ఈనాడు అనేకమైన తండ్రులు, అనేకమైన తండ్రులు, అనేకమైన తల్లులు తన బిడ్డల బాగు కొరకు, ఆ బిడ్డల క్షేమం కొరకు, ఆ బిడ్డల ఆరోగ్యం కొరకు భుజాన మోసి, ఆవిడలో మోసి, చేతులో మోసి, సంఖలో మోసి ఎంత బిడ్డలు ఎలా తిప్పుతున్నారు. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే బిడ్డలు ఆరోగ్యముగా ఉండాలని. పాడైపోకురా, మాస్క్ పెట్టుకెళ్ళు, ఇప్పుడు ఈ రోగాలను బట్టి శానిటైజర్ కొట్టుకెళ్ళు, మనుషులకు దూరంగా ఉండు, ఎవరిని ఏదైనా బిడ్డలు తినకు, దూరంగా ఉండి, అన్ని క్షేమాలు ఎందుకు చెప్పవలసి వస్తుంది. కారణం ఏంటంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. దేవుడు కూడా అదే కోరుకున్నాడు. నేను రోగులకు వైద్యులుగా ఈ లోకానికి వచ్చితేని ఆరోగ్యవంతుల వారి కొరకు కాదు. వ్యాధి ఇంకా వ్యాధి శరీర సంబంధమైన వ్యాధి ఒకటే కాదు, పాపము కూడా వ్యాధే. పాపము శరీర వ్యాధి కంతా కూడా బలమైన వ్యాధి ప్రియులారా. పాపము అనబడేది శరీర సంబంధమైన రోగం కంటా కూడా బలమైన రోగము. అది అంటుకుంటూ ఇప్పుడు ఏదో కరోనా వచ్చిందండి, ఇది ఒకరితో 33 మంది అలా లక్షల మంది వెళ్ళిపోతున్నా, అంతకంటే స్పీడ్ వెళ్ళిపోతుంది పాపం. ఇది బాగుపడ్డాడు, ఎలా బాగుపడ్డాడు అడ్డంగా, ఎలా వెళ్ళాడు అడ్డంగా, మనం కూడా వెళ్తాం అలా. పాపము కూడా అలా పోతుంది. ఇప్పుడు ఇలా అనేక విధానాలు అంటే అందరిని గురించి చెప్పడం లేదు, అందులో కొంతమంది మంచి వారు ఉన్నారు కనుక లోకం ఎలా ఉంది. నా దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళారా, తండ్రి ప్రేమ నాలుగవదిగా ఎటువంటిది అంటే బిడ్డల ఆరోగ్యము కొరకు ఆరాటపడేటటువంటి ప్రేమ. అయ్యా రండయ్యా, మా ఇంటికి రండయ్యా, నా బిడ్డ మీద హస్తముంచి ప్రార్థన చేయయ్యా, నా బిడ్డ బాగుపడుతుందని ఆరాటం చూశారు. అది తండ్రి ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇంకా 5వదిగా చూపించి ముగించేస్తాను. లూకాసు వార్త అండి, లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. అమ్మా వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసినని నిక మీదట చెప్పాను. చాలా దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు ఇందాక చెప్పేశాను ఈ మాట. ఎవరో కుమారుడు తప్పిపోయిన వాడు వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? మెడల మీద ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన్ని గుండెల మీద తన్నాడు. గుండెల మీద తన్ని కాలేజీ తన్నకల్లా మాటల ద్వారానే గుండెల మీద తన్ని నాకు ఇచ్చిన అన్నాడు. పోయాడు, అంత పాడైపోయింది. తిరిగి వచ్చాడు. ఆ తండ్రి ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని ఆ ప్రేమ ఏమిటో అక్కడ చూపించాడు. అంటే నాశనం అయిపోకుండా రక్షించడానికి తండ్రి ప్రేమ ఆ రీతిగా చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇక్కడ క్షేమముగా ఉండు, నువ్వు రక్షణలోకి వచ్చేసావు కనుక నువ్వు క్షేమముగా ఉండని తండ్రి ప్రేమించి ఏది కావాలో అది సమకూర్చి ఆ బిడ్డను రక్షించిన వాడు. అంటే ఇప్పుడు తండ్రి ప్రేమ ఎటువంటిది అంటే రక్షణ ప్రేమ. దేవునికి స్తోత్రం. మన కొరకు సిలువలో యేసునాథుని కూడా గాయపరచబడి రక్తమును చిందించి నలగగొట్టబడి సిలువ మరణమునుంది మనకేమిచ్చాడు? రక్షణ అనే ప్రేమను చూపించిన వాడై ఉన్నాడు. ఏ ప్రేమ అన్నమా? రక్షణ అనే ప్రేమ. దేవునికి స్తోత్రం. మళ్ళీ మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను, తండ్రి ప్రేమ ఎటువంటిది? 1 ఎడబాటుని భరించలేని ప్రేమ. ఏంటమ్మా? అందరూ చెప్పాలి. ఎడబాటుని భరించలేని ప్రేమ. 2 తండ్రి ప్రేమ తన బిడ్డల ఎడల ఎటువంటి ప్రేమ అంటే కన్నీరు పెట్టే ప్రేమ, బిడ్డల కొరకు కన్నీరు కాచే ప్రేమ. ఇక 3వదిగా చూసినట్లయితే బిడ్డలను కాపాడుకునే ప్రేమ. ఏంటమ్మా? బిడ్డలను కాపాడుకునే ప్రేమ. ఇక 4వదిగా చూసినట్లయితే తండ్రి ప్రేమ ఎటువంటిది అంటే బిడ్డల ఆరోగ్యం కొరకు ఆరాటపడే ప్రేమ. ఎటువంటిదమ్మా?
ఆరాటపడే ప్రేమ, బిడ్డలు బాగు కొరకు, ఆరోగ్యము కొరకు ఆరాటపడే ప్రేమ. ఇక 5వదిగా తండ్రి ప్రేమ ఎటువంటిది అంటే, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగ ప్రకారము తప్పిపోయిన కుమారుడు అనగా బిడ్డలను రక్షణ కోరుకునే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా? రక్షణ కోరుకునే ఆ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? మన దేవుని దగ్గర ఉంది. దేవుని సన్నిధిలో ఉన్న తన బిడ్డల పైన మన ఎడల ఆయన చూపే 5 ప్రేమలకు మనం పాత్రలు కాబట్టి, దేవుని కొరకు మనం పాత్రలే కాబట్టి, ఆయన ఇచ్చు ఆశీర్వాదముల ద్వారా వృద్ధి అభివృద్ధిలోనికి ఆరోగ్యవంతులు మనము చేసేటటువంటి విధానం కలిగిన దేవుడు ఏ జీవును పాలించాడో, ఏ జీవును ఆశ్రదించాడో అన్నిటిలో వృద్ధిపరిచి దేవుని కొరకు మన పాత్రలు చేయను కాక. ఆమె దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, సర్వశక్తి